Hi, welcome back Care Poultry Farm. Hi friends. First of all, video చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్స్ వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఎక్కువ వ్యూస్ రావడం వల్ల ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ మోటివేషన్ వల్ల ఏంటంటే నేను ఎక్కువ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను మీకోసం. సో మెయిన్ పౌల్ట్రీ ఫార్మర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ మెయిన్గా టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు రెయిన్ సీజన్లో ఫార్మర్స్ ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి, మనకు గ్రోత్ అంటే మెయిన్గా ఈ రెయిన్ సీజన్లోనే ఈ రెయిన్ అండ్ వింటర్ సీజన్లో మన బర్డ్స్ అనేది గ్రోత్ రావడానికి మంచి అవకాశము. సో కాబట్టి మనం ఏంటంటే ఈ సీజన్లోనే మనం యూజ్ చేసుకోవడం చాలా బెటర్. సో మెయిన్గా ఏంటంటే మనకు ఈ బర్డ్స్ అనేది ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి, రెయిన్ సీజన్లో అండ్ వింటర్ సీజన్లో ఎలా మేనేజ్మెంట్ చేసుకొని మంచి లాభాలు అనేది పొందడం ఎలా అనేది ఒకసారి నేను చెప్తాను. నేను చేసిన ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవుతే 100% రిజల్ట్ వస్తుంది. సో నాకు ఈ బ్యాచ్ వచ్చేసి ఏంటంటే September 6 రోజున చిక్స్ అరైవ్ అయింది. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి 32 ఏజెస్కి వచ్చేసి నా బర్డ్స్ వెయిట్ వచ్చేసి 2.6, యావరేజ్ వెయిట్ వచ్చేసి 2.06, సమ్ వెయిట్ వచ్చేసి దాంట్లో 3 kgs కూడా బర్డ్స్ ఉన్నాయి. సో బర్డ్స్ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనం ఎలాంటి మేనేజ్మెంట్ అంటే ఈ రెయిన్ సీజన్లో ఎలా మేనేజ్మెంట్ చేసుకుంటే మనకు డిసీజెస్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి దాని మీద ఇప్పుడు కొంచెం ఈ వీడియోస్ అనేది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు చిక్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఏం చేసుకోవాలంటే మనకు న్యూమోనియా అనేది రాకుండా మెయిన్గా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ చిక్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం బ్రూడింగ్ అని చెప్పేసి ఎక్కువ దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. సో రెయిన్ సీజన్లో ఏంటంటే ఎక్కువ రెయిన్ పడుతుంది కాబట్టి మొత్తం కంప్లీట్గా పరదాలు క్లోజ్ చేసేస్తాం. మనకు వింటర్ సీజన్లో కూడా చలి ఎక్కువ ఇస్తుందని చెప్పేసి కంప్లీట్గా క్లోజ్ చేస్తాము. చిక్స్ అరైవ్ అయిందాక మనం కంటిన్యూస్గా 5 days వరకు ఎలాంటిది మనకు కర్టన్స్ అనేది ఓపెన్ చేయకుండా మాత్రం కంపల్సరీగా ఏమవుతుందంటే స్మెల్ ఫామ్ అయిపోయి ఆ స్మెల్ అనేది చిక్స్కి అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు సస్పెక్ట్ అయిపోతుంది. దాని ఎఫెక్ట్ అనేది మనకు 21-22 days తర్వాత కంపల్సరీ కనిపిస్తుంది. అది ఎలా అంటే ఎసైటిస్ రూపంలో. ఈ ఎసైటిస్ అనేది ఏంటంటే మనకు ఈ యొక్క బర్డ్ బాడీ పైన ఒక ఫ్లూయిడ్స్ అనేది ఫామ్ అవుతుంది. సో బర్డ్ కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక ఎల్లో కలర్గా వాటర్ అనేది కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది. సో కాబట్టి మనం ఈ స్మెల్ రాకుండా కంప్లీట్గా చూసుకోవాలి. మెయిన్గా ఫస్ట్ ఏంటంటే ఈ బర్డ్స్ అనేది మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఈ పొల్యూటెడ్ నీరు అంటే కలుషితమైన నీరు అనేది ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ అంటే మెయిన్గా ఈ న్యూమోనియా అనేది రావడము ప్లస్ అసైటిస్ రావడము, నెక్స్ట్ అదేవిధంగా ఈ బర్డ్స్కి డిసీజ్ రావడం ఏంటంటే మెయిన్ వచ్చేసి ఫస్ట్ పొల్యూటెడ్ వాటర్ అంటే కలుషితమైన నీరు, నెక్స్ట్ అదేవిధంగా పొల్యూటెడ్ ఎయిర్ అంటే కలుషితమైన గాలి వల్ల కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా వెట్ లిటర్ కూడా వెట్గా ఉండడం వల్ల ఎక్కువ డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా పొల్యూటెడ్ ఫీడ్ అంటే కలుషితమైన ఫీడ్ కూడా వల్ల కూడా మనకి ఏంటంటే ఈ టాక్సిక్ బైండర్లు అనేది లెస్గా ఉండడము, నెక్స్ట్ అదేవిధంగా ఫీల్డ్ అనేది పొల్యూట్ కావడం వల్ల కూడా మనకి ఏంటంటే బర్డ్స్కి అనేది డిసీజ్ వస్తాయి. సో ఈ 4 factors అనేది గుర్తుపెట్టుకోవాలి ఫార్మర్స్. సో కాబట్టి మనం ఈ ఫ్యాక్టర్ని మనసులో పెట్టుకొని మనం మేనేజ్మెంట్ చేసుకుంటే చాలా బెటర్. సో నెక్స్ట్ అదేవిధంగా తర్వాత మనం ఫస్ట్ చిక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టేజ్లో బ్రూడింగ్ స్టేజ్లో మాత్రం కరెక్ట్ మెయింటెనెన్స్ అంటే మనం టెంపరేచర్ని మెయింటైన్ చేసుకుంటూ నెక్స్ట్ అదేవిధంగా 2 days or 3 days ఒకసారి పట్టాలు అనేది కర్టన్స్ అనేది పైకి లేపేసేసి ఒక 12 అంటే మనకు 11 to 12 టైమ్స్లో ఈ కర్టన్స్ అనేది ఒక 1 hour అలా లేపేస్తే ఎంత రెయిన్ అయినా ఉండని ఎంత చలైనా ఉండని అండి ఒక 1 hour మాత్రం కంపల్సరీగా మనం ఏంటంటే ఈ కర్టన్స్ అనేది లేపేసుకుంటే స్మెల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ క్లోజ్ చేసుకుని టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటే చాలా బెటర్. దానివల్ల చిక్స్ అనేది మనకు యాక్టివ్గా ఉంటుంది అన్నట్టు. దానివల్ల మనకు రిజల్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం శానిటైజర్ కూడా ఆల్రెడీ మీకు చెప్పాను. ఎప్పటికీ ఒకటే శానిటైజర్ యూజ్ చేయకుండా ఒక డిఫరెంట్ శానిటైజర్స్ అనేది యూజ్ చేయడం వల్ల టేస్ట్ వల్ల ఈ రెయిన్ సీజన్లో ఏమవుతుందంటే ఈ వింటర్ రెయిన్ సీజన్లో వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది అనేది మెయిన్. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ ఈ చిక్స్ ఫీడ్ ఇంటేక్ కావాలంటే మెయిన్ ఏంటంటే ఫీడ్ ఇంటేక్ అప్పుడు ఈ దీంట్లో ప్రోబయాటిక్ మెయిన్గా యూజ్ చేయాలి. అంటే మల్టీవిటమిన్స్ ఉన్నటువంటి ప్రోబయాటిక్ని మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే
ఫీడ్ అనేది ఇంటేక్ అనేది ఎక్కువైపోతుంది. సో అది మెయిన్గా చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్లీనింగ్ సెక్షన్. ఈ క్లీనింగ్ సెక్షన్ అనేది మనకు ఏ విధంగా చూసుకోవాలంటే, సో ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనం ఉనుక అనేది దున్నుకుంటాం. ఈ ఉనుక దున్నుకున్న తర్వాత ఈ చిక్స్కు అండ్ బర్డ్స్కి అనేది ఉనుక దున్నిన తర్వాతనే నెక్స్ట్ ఏం చేయాలంటే ఫీడర్ పైన మన ఫీడ్ పోసేటప్పుడు ఏమవుతుంటే కొంచెం చిన్న సూక్ష్మజీవులా కూడా ఉంటుంది. సో అది కాకుండా ప్రతి ఫీడర్ పైన కూడా ఒక క్లాత్ని నీట్గా తుడుచుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా డ్రింకర్స్ని కూడా మనం దున్నిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 to 7 లోపల దున్నుకున్న తర్వాత వాటికి ఏం చేయాలంటే కంపల్సరీగా ఈ యొక్క ప్రతి డ్రింకర్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి నా మేనేజ్మెంట్ నేను కంపల్సరీ దగ్గరుండి ఈ వర్కర్స్తోని 100%గా ప్రతి ఒక్క డ్రింకర్స్ అనేది నీట్గా క్లీన్ చేపిస్తాను. సో ఎందుకంటే అవి వచ్చేసి మనకు వాటర్ తాగినప్పుడు వాటర్ని ఏం చేస్తుంటే పొల్యూట్ చేస్తుంది. మళ్ళీ అదే వాటర్ అనేది డ్రింక్ చేసింది అనుకోండి కంపల్సరీగా డిసీజ్ అనేది అటాక్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ డ్రింకర్ చూడండి, ఈ డ్రింకర్ చూసినప్పుడు ఏంటంటే ఆ వాటర్లో కొంచెం ఇది తిన్నటువంటి పొట్టు ఉంది. సో ఆ పొట్టు తీసేయాలంటే కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటే ఫ్రెష్ వాటర్ వస్తుంది. నెక్స్ట్ దానివల్ల ఏమవుతుందంటే వాటర్ ఇంటేక్ అనేది పెరుగుతుంది. కాబట్టి కంపల్సరీ 100% డ్రింకర్స్ అనేది క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఫీడర్స్ కూడా క్లీన్ చేసుకుంటే చాలా బెటర్, చాలా బాగుంటుంది అన్నట్టు. నెక్స్ట్ మనం మేనేజ్మెంట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఏంటంటే బర్డ్స్ కూడా ఫ్రీగా ఉండాలి. ఎంత ఫ్రీ అంటే మనం బర్డ్స్ అనేది టైట్గా ఉండకూడదు. సో మనకు 15 days 16 days అయిన తర్వాత కూడా అంటే ఫస్ట్ మనం చిక్స్ బ్రూడింగ్ అయిపోయిన తర్వాత కూడా చిక్స్ అనేది ఏం చేస్తాము కంపల్సరీగా నీట్గా ఇది పార్టిషన్స్ అనేది జరుపుతాము. సో కాబట్టి జరుపుకున్న తర్వాత నెక్స్ట్ వీటి అనేది ఫ్రీగా ఉండాలి. నెక్స్ట్ ఈ డ్రింకర్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ డ్రై లిటర్ అనేది మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానివల్ల ఏంటంటే బర్డ్స్కి అనేది మంచి గ్రోత్ రావడానికి ఫ్రీగా ఉంటుందండి. సో ఈ విధంగా మనది కంపల్సరీగా చూసుకుంటే 100% బెటర్. ఈ ఫీడ్ నెక్స్ట్ అదేవిధంగా ఈ బర్డ్స్ అనేది ఒకసారి ఇక్కడ చూడండి డ్రింకర్ అనేది ఎలా నీట్గా ఉందనేది. సో ఈ విధంగానే చూసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క వింటర్ సీజన్లో ఏంటంటే ఈ బర్డ్స్కి డిసీజెస్ అటాక్ కావడానికి మెయిన్గా రీజన్స్ బయట నుంచి వచ్చేటువంటి ఫీడ్ని తీసుకొచ్చేటువంటి వెహికల్స్. ఈ ఫీడ్ వెహికల్స్ వచ్చేటప్పుడు ఫీడ్ లోపల వేసి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని డిసీజెస్ రావడానికి చాలా మనకి ఏంటంటే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి అలాంటప్పుడు శానిటైజ్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే లాస్ట్ బ్యాచ్లో వచ్చేసరికి సూపర్వైజరు మేబీ ఎక్కడ హైబ్రిడ్ ఉన్న ఫామ్లో విజిట్ చేసి ఉండొచ్చు. దానివల్ల నా ఫామ్కి హైబ్రిడ్ వచ్చింది. సో నేను ఎమ్మటే రియాక్ట్ అయిపోయి హైబ్రిడ్ సింటమ్స్ను ఫైండ్ అవుట్ చేసేసి నెక్స్ట్ ఏమంటేనే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల నేను 95% రెడ్యూస్ చేశానండి. దాన్ని కంప్లీట్గా 100% కాకుండా ఒక 95% మ్యాక్సిమం చేశాను. సో నేను మళ్ళీ బర్డ్ కట్ చేసిన తర్వాత కంప్లీట్గా వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఇంకా అంటే సూపర్వైజర్ని కూడా ఏంటంటే వచ్చేటప్పుడు కొంచెం శానిటైజ్ చేసుకొని లోపల రావాలి. అవసరమైతే సూపర్వైజర్ని నేనైతే కంపల్సరీ ఫస్ట్ బయటనే ఉండమనేది ఫస్ట్ శానిటైజర్ చేసిన తర్వాతనే లోపలికి ఎంటర్ చేసేది. సో ఆ విధంగా మనకు మేనేజ్మెంట్ అనేది మెయిన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బర్డ్స్ అనేది ఏమైనా సస్పెక్టెడ్ అనిపించినా ఏమైనా డిసీజ్ అనిపించినా దానికి రిలేటెడ్ నేనేం చేస్తానంటే మెయిన్గా ఈ బర్డ్స్ అనేది ఈ వింటర్ సీజన్ ప్లస్ రెయిన్ సీజన్లో మనకు కంపల్సరీ అనేది గ్రోత్ వస్తుంది. సో కాబట్టి ఈ ఏమన్నా ఈ గురక ఉన్నప్పుడు ఏంటంటే నాది ఐబీ కంపెనీ. సో ఐబీ కంపెనీలో ట్రిపుల్ సాల్ట్ ఉంటుంది, అంటే ఐబీ కార్న్ ఉంటుంది. ఈ ఐబీ కార్న్ని ఫార్మర్స్ ఐబీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 120 grams దాన్ని తీసుకొని 20 లీటర్స్లో ఇంకా 20 లీటర్స్ ఈ పంప్లో దాన్ని మిక్స్ చేసేసి దాన్ని స్ప్రే చేస్తే మన గురక ఉన్నప్పుడు అంటే మామూలు స్టేజ్లో ఉన్నప్పుడు గురక అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం హెప్టోకేర్ ఇస్తాము. ఈ ఐబీ కంపెనీ వాళ్ళ మాత్రం మా కంపెనీలో అంటే నాది ఐబీ కంపెనీ. సో ఈ కంపెనీలో హెప్టోకేర్ అనేది లివర్ టానిక్. సో అది ఇచ్చినప్పుడు ఏంటంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి సో దానివల్ల ఏంటంటే ఈజీగా కొంచెం సిఆర్డి అంటే గురక అనేది వచ్చేస్తుంది. ఆ గురక రాకుంటే ఏంటంటే ఐబికాన్ అనేది స్ప్రే చేస్తాను నీట్గా. ప్రతి బర్డ్కి అనేది ఐబికాన్ అనేది స్ప్రే చేస్తాను. నెక్స్ట్ ఇంకేమన్నా ఐబిహెచ్ అంటే నెక్స్ట్ ఏమన్నా కురపాట్ల పడేది అంటే క్రోసిన్ టీహెచ్ అనేది కంపల్సరీ ఒక 100 ml అనేది 20 లీటర్ పంపులో పోసేసి నెక్స్ట్ స్ప్రే చేస్తాను. అలా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే బర్డ్కి ఏమైనా వైరస్ ఉంటే కంప్లీట్గా వెళ్ళిపోతుంది. లేకుంటే మనం
ఈ 15-20 డేస్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ అనేది డ్రింక్ డోస్ కానీ నెక్స్ట్ అదేవిధంగా ట్యాంకులు కానీ ఇవ్వద్దు. ఇస్తే మాత్రం బాడీ అనేది లాస్ అయిపోతుంది. సో మెయిన్గా మనం ఈ యొక్క శానిటైజర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎలాంటి డిసీజెస్ రాకుండా. నెక్స్ట్ అదేవిధంగా సిఆర్డి కానీ గురక కానీ, ఈ గురక ఉన్నప్పుడు ఏంటంటే వాటికి రిలేటెడ్ మెడిసిన్స్ నేను యూజ్ చేసేది ఏంటంటే కంపెనీ మెడిసిన్ యూజ్ చేస్తాను, అది హైబికాను. ఈ హైబికా అనేది ప్రతి ఒక్క బర్డ్కు నీట్గా ఎర్లీ మార్నింగ్ ఉనక దున్నిన తర్వాత స్ప్రే చేస్తాను. అది ఉనక దున్నేసి నెక్స్ట్ ఫీడ్ పోసేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ సెక్షన్ క్లీన్ అయిన తర్వాత నీట్గా నేను అలా ఇది స్ప్రే అనేది చేపిస్తాను. నెక్స్ట్ ఈ ఫీడర్స్ డ్రింకర్స్ కూడా ఏంటంటే ఒక లైన్లో అంటే మనం మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు అనేది సఫిషియెంట్గా ఉందా, అంటే ఒక బర్డ్ ఉన్నప్పుడు ఇక్కడ ఫీడ్ తీసుకున్న తర్వాత వేరే దగ్గరికి వెళ్ళి డ్రింక్ అనేది వాటర్ అనేది తీసుకోలేదు కదా, కాబట్టి ఈ ఫీడర్స్ డ్రింకర్స్ అనేది ఒక లైన్లో అంటే ఒకే లైన్లో ప్లస్ నెక్స్ట్ బర్డ్స్కి దగ్గర ఉండగా అరేంజ్ చేస్తాను. నాకు వచ్చేసి 5 లైన్స్ ఇక్కడ చూడండి, 1 2 3 4 5 అంటే నెక్స్ట్ అంటే ఆల్టర్నేట్గా ఉంటుంది ఫీడర్ డ్రింకర్ అలాంటి లైన్ నేను 5 పెట్టేశాను అన్నట్టు నా ఫామ్లో. విత్ వచ్చేసి ఈ ఫామ్ 28 కానీ 4 పెడితే బెటర్ అన్నారు. సఫిషియెంట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వాటర్ ఇంటేక్ కూడా ఫుల్గా పెరుగుతుంది. సో కాబట్టి ఇదొక మేనేజ్మెంట్, ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఫీడర్ క్లీనింగ్ కూడా నీట్గా చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మాత్రం కంపల్సరీగా ఉనుకనేది దున్నుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ ఆఫ్టర్ ఈవినింగ్ కూడా మనం ఏం చేయాలంటే ఈవినింగ్ దున్నుకోవాలి. ఉనుకనేది ఈవినింగ్ వచ్చేసి 4 తర్వాత 4 or 5 o'clock ఒకసారి నీట్గా మనం దాన్ని దున్నిన తర్వాత నెక్స్ట్ అప్పుడు ఫీడ్ పోసుకుంటే బెటర్. సో ఈ వాటర్ క్లీనింగ్ కూడా ఏంటంటే మార్నింగ్ ఫస్ట్ టైం వంక దున్నిన తర్వాత నెక్స్ట్ అదేవిధంగా మార్నింగ్ 10 తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఒకసారి 2 times కూడా చేస్తాను. నెక్స్ట్ ఈవినింగ్ ఒకసారి కంప్లీట్గా డైలీ ఒక 5 times అనేది క్లీన్ చేపిస్తాను వర్కర్స్తోని. దీన్ని ఫీడర్స్ని డ్రింకర్స్ని అంటే ఫీడర్స్ అంటే పైన కొంచెం ఏమైనా డస్ట్ ఉంటే తుడిపిస్తాను. నెక్స్ట్ అదేవిధంగా డ్రింకర్స్ని కంపల్సరీగా 4 to 5 times అనేది డైలీ అది క్లీన్ చేపిస్తాను డ్రింకర్స్ని. ఎందుకంటే పొల్యూటెడ్ ఉంటే దాన్ని తీసేసి ఫ్రెష్ వాటర్ అనేది రావడం వల్ల వాటర్ ఇంటేక్ అనేది పెరుగుతుంది వింటర్ సీజన్లో అండ్ రెయిన్ సీజన్లో. సో అది మెయిన్. నెక్స్ట్ అదేవిధంగా లిటర్ని కూడా నీట్గా ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమైనా వెట్ ఉంటే మాత్రం సున్నం అంటే వెంటనే స్ప్రే చేసేయండి, సున్నం కలిపేసేయండి, వెట్ అయిపోతుంది. సో ఆ విధంగా అనేది మనం మేనేజ్మెంట్ చేసుకుంటే చాలా బెటరు. నెక్స్ట్ అదేవిధంగా ఎయిర్ సర్క్యులేషన్, ఈ ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఫామ్కి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ స్టేజ్లో మనకు 20 నుంచి 40 days వరకు మాత్రం ఎయిర్ సర్క్యులేషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఉడకపోయకుండా, ఒకవేళ ఇన్ కేసు పవర్ పోయినా కూడా మనకు ఫస్ట్ ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుందో లేదని చూసుకోవాలి. పార్టిషన్స్ ఎయిర్ సర్క్యులేట్ అయ్యే విధంగా చూసుకొని మనం బర్డ్స్ అనేది పార్టిషన్స్ అనేది పెట్టుకోవాలి. దాంట్లో మెయిన్ ఏంటంటే కర్టన్ మేనేజ్మెంట్. ఈ కర్టన్ మేనేజ్మెంట్ అనేది ఎంత బాగా ఉంటే సో మనకు కూడా హెయిర్ అనేది అంత బాగా ఫ్రెష్గా ఇటు లెఫ్ట్ నుంచి వచ్చిన ఎయిర్ అనేది కంప్లీట్గా మనకు రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. దాంట్లో ఆగకుండా ఏమైనా స్మెల్ ఉంటే స్మెల్తో సహా బయటకు వెళ్ళిపోతుంది. రైట్ నుంచి వచ్చిన గాలి అనేది మన దీంట్లో ఉండకుండా నెక్స్ట్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. అది 28 విడ్త్ పెట్టుకుంటే మనకు కంపల్సరీ అదొక ప్రిన్సిపల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అది మెయిన్. సో ఆ విధంగా నేను మనసులో పెట్టుకొని కన్స్ట్రక్ట్ అనేది చేశాను. సో నెక్స్ట్ ఇంకా బర్డ్స్ అనేది మార్నింగ్ వచ్చేసి ఏం చేస్తానంటే నేను కొంచెం శానిటైజర్ యూజ్ చేస్తాను. ఈ శానిటైజర్ అనేది యాసిడ్స్ అనేది ఏంటంటే ఈ IBCID ఉంటుంది. ఈ IBCID అనేది ఈ శానిటైజర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్గా వాటర్లో అనేది ప్యాథోజెనిక్ నెక్స్ట్ అదేవిధంగా హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఈ యొక్క బాడీకి అనేది ఎఫెక్ట్ కాకుండా వాటిని వాటర్లో కిల్ చేయడానికి ఏం చేస్తామంటే మనం శానిటైజర్స్ అనేది యూజ్ చేస్తాము. అదొక 100 ml 1000 లీటర్ ట్యాంక్లో నేను దాన్ని యాడ్ చేపించేసి కంప్లీట్గా పైప్ లైన్స్ ద్వారా వాటర్ని చేసేస్తాను. అలా శానిటైజర్ ఒక్కోసారి ఏం చేస్తానంటే ఈ శానిటైజర్ని కూడా చేంజ్ చేస్తాను. ఫస్ట్ IBCID తర్వాత నెక్స్ట్ అదేవిధంగా సుక్రీన్ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది. కొంచెం శానిటైజర్ చేంజ్ అవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఆ విధంగా మేనేజ్మెంట్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా 21 daysకి వచ్చిన తర్వాత మనం గ్రోత్ ప్రమోటర్ అనేది యూజ్ చేసుకోవాలి. అంటే B3 స్టార్ట్ చేసిన తర్వాత, అంటే ఐవీలో ఉన్నప్పుడు B3 అంటాం, B1 B2 B3గా. నెక్స్ట్ యాక్చువల్ అయితే స్టార్టర్ ఫినిషర్ అంటాం కదా. ఈ యొక్క ఫినిషర్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే
కంపల్సరీగా మన గ్రోత్ ప్రమోటర్. నేను వచ్చేసి కొంచెం వ్యామిగ్రో, ఒక పార్టిషన్కి వ్యామిగ్రో యూజ్ చేశాను, ఇంకో పార్టిషన్కి జిప్రోమైన్ యూజ్ చేశాను. అయితే వ్యామిగ్రో యూజ్ చేసే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే చిక్స్ స్టేలో 3 times యూజ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా 18, 19, 20 యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 23, 24 నుంచి డైలీ మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేయండి. కంపల్సరీ 100% రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా నెక్స్ట్ ప్రతిసారి మనం దాంట్లో ఉండి బర్డ్స్ అనేది నీట్గా చూసుకుంటే మంచి మేనేజ్మెంట్ అనేది చూసుకోవచ్చు. బర్డ్ వెయిట్ కూడా వస్తుంది. నాకు ఈ ఫామ్ వచ్చేసరికి 32 daysకి 2.6 అనేది వచ్చింది. ఇంకా ఎలా ఈ మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.